అలా జరిగితే ఏ చిక్కు లేకపోవును. ప్రకాష్ సుధను చేసుకోవటానికి సుముఖంగా లేడట. అదీకాక నిన్న అమ్మమ్మగారి కుమారుడు చెప్పాడు. ఎంతవరకు నిజమో కలెక్టర్ గారి అబ్బాయి వెంట సినిమాలో కనిపించిందట. అసలే చంచల స్వభావం. వాళ్లకు అదేం తప్పు కాదులే అమ్మా. తిరిగితే తప్పని కాదు రాణి. కలెక్టర్ గారి కుటుంబం మంచిది కాదు. ఇది కాలు జారిందంటే ఎదంత ప్రమాదమో ఆలోచించు. ఇవన్నీ ఇందిరమ్మ గారు చూసుకుంటారు. అది సరి. ఏ పరిస్థితిలోనైనా నీ తోబుట్టువుకి నీ అవసరం వస్తే ఆదుకుంటావా రాణి? జానకి ఆశగా చూచింది. నేనా? నా దగ్గర ఏముందని ఆదుకోనమ్మా. ఉన్నవాళ్ళే ఆదుకుంటారా రాణి? దాని భవిష్యత్తు భయంకరంగా కనిపిస్తుందమ్మా. గర్వంతో కప్పుకుపోయిన కళ్ళు ఏ గోతిలో పడవేస్తాయో చెప్పు తల్లి. నీకు చెల్లెలుందంటే ఆనందంగా లేదు? ఎందుకు లేదు? అలాంటి చెల్లెలంటే భయంగా ఉందమ్మా. అదే ఆ విషయమే చెప్తుంటాను. అనుక్షణం దాన్ని కనిపెట్టుకుని ఉండు తల్లి. సుధ విషయం తలుచుకుంటే నాకు కన్ను మూత పడటం లేదు. ప్రాణం కూడా తృప్తిగా పోదేమో. అమ్మా! సంధ్య ఆర్తనాదం చేసింది. బాధపడుతున్నావా తల్లి? సుధా, నీవు నాకు రెండు కళ్ళమ్మా. పరిస్థితులు ప్రాబల్యానికి లొంగి ఒక కంటిని దానం చేశాను. మమకారం చంపుకోలేకపోతున్నాను. జానకి ముఖంలో విపరీతమైన బాధ కనిపిస్తుంది. తల్లిని స్వాంతపరచటం సంధ్య వంతయింది. చెల్లెలి విషయమై నువ్వేం దిగులు పడకమ్మా. ఇక నుండి దాని ప్రతిచర్య గమనిస్తాను. అవసరమైతే చివాట్లు వేస్తాను. వినకపోతే ఇందిరమ్మ గారికి చెప్తాను. సరేనా అమ్మా? సంధ్య మాటలకు జానకి కళ్ళు క్షణం తృప్తిగా మెరిశాయి. వెంటనే కనుబొమ్మలు ముడిపడ్డాయి. కూతురు కళ్ళల్లోకి గురుచ్చి చూస్తూ, ఏ పరిస్థితుల్లోనూ సుధ జన్మరహస్యము బయట పెట్టకూడదన్న సంగతి తెలుసా? తెలుసులే అమ్మా. ఇక ఎక్కువ మాట్లాడవద్దు. నువ్వు అలిసిపోయావు. అనవసర విషయాలతో బుర్ర బద్దలు చేసుకోకు. అమ్మా, నేను ఏమైనా సరే సుధక్షేమం కోసం ఎల్లప్పుడూ పాటుపడతాను. సరా? తల్లి చేతిలో చెయ్యి వేసింది సంధ్య. రాణి, నీకు కోపం వచ్చింది కదూ? నేను ఒట్టేపిచ్చిందాన్ని తల్లి. ఆస్తిపాస్తులు ఏం అప్పగించకపోయినా బాధ్యత మాత్రం నీ నెత్తిన రుద్దుతున్నాను. పేదరికంలో పుట్టి పెరిగిన నీవు కష్టాల పిడికి రాటు తేలావు. వయస్సు చిన్నదైనా అనుభవాలు పెద్దవి. ఆ అనుభవాల సాయంతో పరిస్థితులు చక్కపరుచుకో తల్లి. అదే నేను కోరేది. కూతురి తల నిమురుతూ ఉండిపోయింది జానకి. డిసెంబర్ మాసం సెలక్షన్ పరీక్షలు పెడుతున్నారు. సంధ్య గుండెల్లో రాయి పడింది. ఈ 2 నెలల్లో ఏం చదవలేకపోయింది. జానకి పరిస్థితి దిగజారడం తప్ప నయమయ్యే సూచనలు కనిపించటం లేదు. తల్లి మంచం అంటిపెట్టుకుని ఉంటుంది. పిడిబొమ్మలా అయిన జానకిని చూచి సంధ్య మనస్సు గిలగిలా తన్నుకుంటుంది. దూరంగా వెళ్ళి మనసు తీరా ఏడుస్తుంది. అప్పుడప్పుడు డబ్బు అవసరమైన ఇందిరమ్మ దగ్గరకు వెళ్ళి బోరున విలపిస్తుంది. ఆమె ధైర్యం చెప్పి కన్నీరు తుడిచి పంపుతుంది. ఇరుగు పొరుగు వారొచ్చి జానకి పట్నం తీసుకెళ్తే నయమవ్వచ్చు అని సలహా ఇచ్చారు. మినుకు మినుకుమనే ఆశాజ్యోతికి చమురు పోసినట్టయింది. అది అసహజము. అవసాన దశలో ఉన్న మనిషి బ్రతుకుతాడంటే ఎవరే సలహా ఇచ్చినా పాటిస్తారు. అమ్మా, ఇందిరమ్మ గారి వద్దకెళ్ళి నువ్వు పట్నం పోయే ఏర్పాట్లు చేయమంటాను. ఆవిడ తప్పక చేస్తారమ్మా ఈ సాయం. చేస్తారని ఎంతకని చేయించుకుంటాము? ఉపయోగముంటే చేయించుకున్న లాభం. అమ్మా, నేను బాధపడితే నీకు సంతోషమా? ఇంత విషం తెస్తాను. నీ చేత్తోనే నాకివ్వు. తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. నీ ధోరణి నీదేనా? యువతల ఒకరు బాధపడేవారున్నారన్న సంగతే వినిపించుకోవేం? విసురుగా వెళ్ళి వంటింట్లో కూతురు తరుగుతూ కూర్చుంది. ఆమె బాధంతా అశ్రు రూపంతో వెలువడింది. చల్లని చెయ్యి వచ్చి చెంపల మీద మృదువుగా రాయటంతో ఉలిక్కిపడి లేచింది. అమ్మా, నువ్వు లేచావా? ఆశ్చర్యంగా తల్లిని పట్టుకుంది సంధ్య. ఏం పడిపోన్లే అమ్మా. నువ్వు
మొదట పరీక్షలు రాయి, తర్వాత పట్నం వెళ్దాం అన్నది కూతురి ఆసరాతో మంచం వైపు నడుస్తూ. నేనేం చదవలేనమ్మా, నీకు నయం కానీ పరీక్షలు సెప్టెంబర్కి ఇవ్వచ్చు, మార్చికెలాగూ పడదు, ఇంతవరకు పుస్తకం ముట్టుకోలేదు అన్నది తల్లిని మంచం వైపు పరుండ చేస్తూ. అలా అనకు తల్లి, నువ్వు ఒక్కసారి చదివితే చాలు. ఆ ఒక్కసారే మనసు పెట్టి చదవలేకపోతున్నాను. నిన్ను బ్రతికించుకుంటే అన్ని పరీక్షలు పాసైనట్టే. తలుపులు జారవేసి ఇందిరమ్మ దగ్గరకు వెళ్ళింది సంధ్య. కూతురటు వెళ్ళగానే అంతవరకు ఫణీభవించిన కన్నీరు ద్రవీభవించిపోయి దింగున తడిచింది. రామ్మా, అమ్మకెలా ఉంది? ఆప్యాయంగా పలుకరించింది ఇందిరమ్మ. అలాగే ఉందండి. పట్నం తీసుకెళ్తే నయం కనిపించవచ్చు అంటున్నారండి. వచ్చి కన్నీటిని ఆపుకుంటూ చెప్పింది సంధ్య. క్షణం ఆలోచించింది. రేపు వెళ్దాం తల్లి, కారు ఇంట్లోనే ఉంటుంది. అంతవరకు వీళ్ళ సంభాషణ వింటున్న సుధా తారాజువ్వలా లేచింది. రేపు నేను పిక్నిక్కు కారు తీసుకెళ్తానంటే పని ఉందన్నావు. అడ్డమైన వాళ్ళకి కారు ఇవ్వడానికి పని ఉండదు. సుధా, అధికంగా మాట్లాడకు, ఇందిరమ్మ తీవ్రంగా మందలించింది. సంధ్య కళ్ళు విచిత్రంగా కదిలినాయి. సుధపై అయిష్టత క్రమేపీ తొలగిపోయింది. ఎందుకో తోబుట్టువని తెలుసా? కళ్ళింత చేసుకుని సుధ వంక చూసింది. కూర్చో సంధ్య. సంధ్య వెళ్ళి ఇందిరమ్మ పక్కన కూర్చుంది. సుధకు మండిపోతుంది. బజారు పోయే అతి సామాన్యురాలు దాన్ని సరసన కూర్చోబెట్టుకుంటుందమ్మా. రోషంగా బొసలు కొడుతూ కూర్చుంది. పరీక్షలు రాస్తున్నావా? లేదండి, ఏం చదవలేదు. నేను పరీక్షలెలా గొడవల్లో పడితే అమ్మనెవరు చూస్తారు? మంచి మాట అన్నావు తల్లి. విధాత విచిత్రమైన వ్యక్తి. ఆసక్తి ఉన్న వాళ్లకు అన్నీ అసౌకర్యాలే, అవకాశం ఉన్న వాళ్లకు ఆసక్తి ఉండదు. తూర్చిందావిడ. సుధా తల్లి వంక కొరకొరా చూచింది. ఒక్కసారి చెల్లెలి దగ్గర కూర్చొని తీయగా కబుర్లు చెప్పాలని ఉంది సంధ్యకు. కానీ ఆమె వాలకం వాత్సల్యాన్ని 6 అడుగుల దూరంలో నిలబెడుతుంది. నేను వెళ్తానండి. ఉండు, భోజనం చేసి వెళ్తూ. ఏం తింటున్నావో ఏమో. అటు జానకి దిగులుతో మంచమెక్కితే ఇటు నీవు సతమతమవుతున్నావు. మీ అభిమానంతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు నన్ను. అంత పెద్ద మాటలొద్దు. బేబీ, వెళ్ళి భోజనాలను ఏర్పాటు చూడు. సంధ్య, నువ్వు భోజనం చేద్దుగానిరా. సుధా విసురుగా తల తిప్పింది. నాకు భోజనం బొట్ట ఏం వద్దు. నీకిష్టమైన వారికి పెట్టుకో. వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు. ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కమెంట్లో పంచుకోండి. తరువాతి భాగంలో కలుద్దాం.